అందరికీ నమస్కారం. ఏషియా కప్లో డే 1 నుంచి భారతదేశానికి సంబంధించి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయేలాగా వావ్ అనేలాగా చేసిన వాడు మన భారతదేశానికి సంబంధించి కెప్టెన్ ఎవరైతున్నారో సూర్యకుమార్ యాదవ్. అతనితో పాటు టీమిండియా మొత్తం కూడా నేను చేసిన ఒక పనికి ప్రపంచమంతా ఆశ్చర్యంతో షాక్ గురైంది. ఏంటి ఆశ్చర్యం? కప్పు గెలిచారు, తీసుకోవాలి. ఎందుకు ఇస్తున్నాడు? ఎవడు? ఒక పాకీ కుక్క. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉంది కదా, దాని చైర్మన్ ఎవడు? నఖ్వీ. వాడు పెద్ద ఎదవ, ఇండియన్ వాడికి పడదు. వాడి చేతుల మీదకి ఇస్తే మేము తీసుకోమని మన వాళ్ళు చెప్పాక కూడా దుబాయ్లో జరుగుతున్న ఈవెంట్కి వాడు స్టేజ్ మీద ఉంటే అవసరం లేదు మాకని చెప్పేసి అన్నారు. అసలు ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళతో మనం షేక్ హ్యాండ్ ఇవ్వలే. ఫస్ట్ మ్యాచ్ ఏంటి, సెకండ్ మ్యాచ్ లీగ్లో ఆడాం, సూపర్ 4లో ఆడాం, మళ్ళీ ఫైనల్ 3 సార్లు కుక్కను ఉన్నాడు కొట్టాం వాళ్ళని అయితే. ఓకేనా? ఇక ఈ నఖ్వీ గాడికి సంబంధించి వాడు ఫైనల్ అయిన తర్వాత ఆబ్వియస్లీ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఫ్రైడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా వస్తాడు, వాడి చేతుల మీద మేము తీసుకోమన్నారు. వాడు సిగ్గు లేకుండా వచ్చాడు. మన వాళ్ళు పో అన్నారు. ఒరే మృగాన్ని మేము వేటాడతాంరా, దాంతో సంబరాలు చేసుకోవరా, దానికి రెస్పెక్ట్ ఇవ్వరా అన్నారు. అయిపోయిందా? ఆ తర్వాత అమానుల్ ఇస్లాం అనుకుంటా ఈ ఏషియా కప్కు సంబంధించి రిప్రజెంటేటివ్, అతని చేతుల మీదుగా రన్నరప్ అయినటువంటి పాకిస్తాన్కి చెక్కులు ఇచ్చాడు. వాళ్ళ కెప్టెన్ వచ్చేసి ఆ చెక్కులు ఏం చేయాలి కూడా తెలియకుండా కింద పడేశాడు. వాడు తీసుకొని బయట పడేశాడు. మరలా చెప్తాను చూడండి, ఈరోజు మన వాళ్ళు చేసిన పనికి ప్రధాని మోదీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ చిన్న పోస్ట్ పెట్టారు. వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఆటల్లో కూడా విజయం సాధించింది. అంటే మన వాళ్ళు గ్రౌండ్లో అయినా గాలిలో అయినా ఈ ఆపరేషన్ సింధూర్ అనేదాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎక్కడ పాకిస్తాన్ మనకు ఎదురు పడితే దానిని పద్ధతిగా తాడితే సారేయాలి. దాని బతుకు ఉన్మాదం, ఉగ్రవాదం, వీళ్ళనెవర్రా మనుషులుగా చూసేది, దాన్ని ఎవరు ఇంకా దేశంగా చూసేది అన్నట్టుగా ప్రపంచానికి చెప్పాలి. ఈరోజు మనం చేస్తుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ గురించి, అతను మొత్తం 4 మ్యాచ్లు ఆడున్నాడు. లీగ్లో సూపర్ 4 తర్వాత ఇప్పుడు మొత్తం 7 మ్యాచ్లు ఆడాడు. 7 మ్యాచ్లు కానీ ఒక్కొక్క మ్యాచ్కి 4 లక్షలు వస్తుంది. 7 4 28. ఈ 28 లక్షల రూపాయలు కూడా మన భారతదేశ ఆర్మీకి ఇచ్చున్నాడు. ఏమని చెప్పానంటే, పెహల్గామ్లో మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి ఇది ఇవ్వండి సార్, అండ్ ఆర్మీకి కొంత మా వంతు విరాళమా దానమా ఏదో కాంట్రిబ్యూషన్ అనుకోండి సార్ అని చెప్పేసి అన్నాడు. తన మ్యాచ్ల ఫీజు మొత్తం కూడా వీళ్ళకే ఇచ్చేశాడు. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి పాకిస్తాన్ మీద గెలిచినప్పుడు కూడా అది పెహల్గాం బాధితులకి అండ్ ఆర్మీకి ఇస్తున్నామని చెప్పేసి ఆ విజయాన్ని కూడా. సో ఈరోజు మన టీమిండియా మొత్తం కూడా పాకిస్తాన్ యొక్క భాగోతాన్ని, దాని యొక్క దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని ప్రపంచానికి చూపెట్టింది. అండ్ పాకిస్తాన్ వాళ్ళతో తలపడాల్సి వచ్చినప్పుడు మృగాన్ని వేటాడినట్టు వేటాడటం, పిచ్చి కుక్కనట్టు కొడతాం తప్ప దాంతో సంబరాలు చేసుకో, షేక్ హ్యాండ్లు ఇవ్వం. వాళ్ళోడు ఎవడైనా కానీ గొప్ప స్థానంలో ఉన్నా కానీ వాడితో మేము వేదికను పంచుకోం, వాడు ఇచ్చేది మేము తీసుకోం. ఈరోజు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పిన, మన ఏపీ సింగ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆయన చెప్పిన, ఇప్పటికి అందా చెబుతుంది ఒకటి, మన ప్రధాని మోదీ చెప్పిన, స్టిల్ ఆపరేషన్ సింధూర్ ఈస్ గోయింగ్ ఆన్. ఎక్కడన్నా పాకిస్తాన్ తోక జాడిస్తే కట్ చేస్తాం. ఇది ఆపరేషన్ సింధూర్ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఓవరాల్గా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు భారతదేశంలో ఉంటూ కూడా ఇక్కడ గాలి పిలుస్తూ కూడా దేశద్రోహులు ఉన్నట్టు కొంతమంది పనికిమాలిన ఎదవలు నిన్న గనక ఏషియా కప్ ఫైనల్లో గనక పాకిస్తాన్ కనుక గెలిచినట్టయితే అమ్మ బాబోయ్ నానా హడావుడి చేశారు. ఇండియా గెలిచేసరికి ఎక్కడ మూసుకొని కూర్చున్నారు. వాళ్ళు ఎవరో ఏంటో మీకు తెలుసు కదా. ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి ఫేవర్గా ఉండాలి ఎవరు కింద కామెంట్లో తెలియచేయండి. బట్ మరలా చెప్తున్నా, శత్రువు అన్నవాడిని వేదిక ఏదైనా వాడికి సముచిత గౌరవం ఇవ్వాలి. ఎలా? ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చినట్టుగా. దాన్ని గౌరవం అంటారా, లేదన్నప్పుడు తాడితే సారేయటం అంటారా, మీ బతుకని మొఖాన్ని ఊయటం అంటారా? అది కూడా కామెంట్లో తెలియచండి. కామెంట్స్ ఆల్లోనే పెడతా.